కోవిడ్ టైంలో ఎంతో పాపులర్ అయిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు తగ్గిపోతున్నాయా? కోవిడ్ టైంలో ఎంతో బిజినెస్ని ఎర్న్ చేసిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయా? ఇప్పుడు ఎక్కడ చూడు సినిమాల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల టికెట్స్ అనేవి బుక్ అవుతూ ఉన్నాయి. మరి ఓటీటీలో చూసేవాళ్ళు తగ్గిపోతున్నారా రియల్గానే? అసలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకుంటాయి? వీళ్ళు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఒక సినిమాని ఎలా కొనుక్కుంటున్నాయి? అంత పెట్టి కొన్న సినిమాని వీళ్ళు ఎలా ఎర్న్ చేసుకుంటారు? సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద ఓటీటీ కంటే ఓవర్ ద టాప్ అంటే ఆన్లైన్లో మూవీస్ని కానీ టీవీ కంటెంట్ కానీ కన్జ్యూమ్ చేయడాన్ని మనము ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు. అయితే ఇవి ఇప్పుడు కాదు, 2000 కంటే ముందు నుంచి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అనేది ఉంది. అయితే 2007లో ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్లో ఈ ఆన్లైన్లో మూవీస్ని స్ట్రీమింగ్ అనేది చేయడం జరిగింది. అయితే ఇది ఎంతో ముందు నుంచి ఉన్నా కూడా కోవిడ్ టైంలో మాత్రమే వీటికి చాలా పాపులారిటీ అనేది వచ్చింది. 2021 ఈ సంవత్సరంలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అనేది చాలా గ్రో అయింది. రీజన్ ఎందుకు అంటే అప్పుడు చాలామంది లాక్డౌన్స్ అండ్ మెనీ రీజన్స్ వల్ల ఇంటి దగ్గర ఉండడం అండ్ ఆన్లైన్ కంటెంట్ని కన్జ్యూమ్ చేయడం చాలా పెరిగింది ఆ టైంలో. సో ఏంటంటే థియేటర్స్ కూడా ఆ టైంలో క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైనే మూవీస్ చూసేవాళ్ళు. అందుకే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క బిజినెస్ అనేది ఒక్కసారిగా చాలా గ్రో అయ్యింది ఆ టైంలో. అయితే లాస్ట్ 1 year నుంచి కూడా ఈ బిజినెస్ అనేది కొంచెం డౌన్ అవుతూ వచ్చింది. ఎందుకంటే చాలా చోట్ల థియేటర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. ఆల్మోస్ట్ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మూవీస్ని చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఓటీటీలో చూసే వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది. బట్ ఇప్పటికీ దీని యొక్క బిజినెస్ వరల్డ్ వైడ్గా 121 billion ఉంది. ఇది ఫ్యూచర్లో 242 billion మారబోతుంది. 2027కి ఈ బిజినెస్ ఆ నెంబర్స్ని రీచ్ అవ్వబోతుంది. ఇప్పుడు మనము సబ్స్క్రిప్షన్ వైజ్గా చూసుకుంటే నెట్ఫ్లిక్స్కి ఆల్మోస్ట్ 230 million ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఉన్నారు 2023 రీసెంట్ డేటా ప్రకారము. డిస్నీకి 150 million సబ్స్క్రైబర్స్, 230 million సబ్స్క్రైబర్స్ నెట్ఫ్లిక్స్కి ఉన్నారు. అయితే కంపేర్ టు ది 2021 ఆర్ 22 ఈ ఇయర్తో కంపేర్ చేస్తే 2023లో దీని యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ బిజినెస్ యొక్క గ్రోత్ అనేది కొంచెం తగ్గింది. అయితే ఇది ఫ్యూచర్లో కూడా ఇంకా గ్రో అవుతుందా అంటే దెర్ ఇస్ 2 ways. అంటే మరీ ఎక్కువ గ్రో అవ్వదు, అలానే మరీ డౌన్ కూడా అవ్వదు. ఒక స్టాటిస్టికల్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అసలు ఇక్కడ వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయల మనీ అనేసి పెట్టేసి సినిమాలు కొంటూ ఉంటారు. 50 crores అని 100 crores అని పెట్టుకుంటూ ఉంటారు. కొందరు అయితే ఓన్లీ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసమే సపరేట్గా మూవీస్ని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మూవీస్ని సిరీస్ని కూడా. అసలు అంత పెట్టుకున్న డబ్బుల్ని వీళ్ళు ఎలా ఎర్న్ చేసుకుంటారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే, వీళ్ళు ఏంటంటే ఆ మూవీస్ని కొనేది లాంగ్ టర్మ్కి కొంటారు. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ ఇప్పుడు పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో 50 crores కానీ 100 crores కానీ 1000 crores కానీ ఆ డబ్బులు వాళ్ళకి ఇమ్మీడియట్గా రావు. వాళ్ళు ఏంటంటే ఆ డబ్బుల్ని లాంగ్ టర్మ్లో ఏం చేసుకుంటారు ఆఫ్టర్ 10 years కానీ ఆర్ 15 years కానీ. ఎందుకంటే ఒకసారి కంటెంట్ అనేది నీకు మీ ప్లాట్ఫామ్లో ఉంటే అది ఎన్ని ఇయర్స్ వరకైనా మీకు యాక్సెస్ ఉంటుంది వాళ్ళ యొక్క అగ్రిమెంట్ని బట్టి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెమినీ టీవీలలో చూస్తే, జెమినీలో కానీ ఆర్ మా టీవీ ఆర్ సంథింగ్ ఏవైనా ఛానల్స్లో మనకు రిపీటెడ్గా మూవీస్ వస్తూ ఉంటాయి. ఒకసారి వేసిన మూవీని రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. మనం చాలామంది కూడా మళ్ళీ చూస్తూనే ఉంటాం ఆ మూవీస్ని, అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి. అండ్ కొన్ని స్పెసిఫిక్ ఏంటంటే కొన్ని మూవీస్ ఓన్లీ ఆ ఛానల్స్ మాత్రమే వస్తాయి, వేరే ఛానల్స్లో రావు. సో ఇలా ఏంటంటే ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంటుందో ఆ మూవీని అక్కడ మాత్రమే మనము వాచ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. వేరే చోట ఎక్కడ మనకు వాచ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో అప్పుడు ఖచ్చితంగా మనము సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే అక్కడ మూవీ అనేది చూడొచ్చు. సో ఏదో ఒక టైంలో కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అయ్యి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే వీళ్ళకు మేజర్గా ఎక్కడి నుంచి ఈ ఇన్కమ్ వస్తుంది, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలా రన్ అవుతాయంటే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ 3 typesలో ఉంటుంది.
ఫస్ట్ వన్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్. అంటే ఎవరైతే అక్కడ స్పెసిఫిక్గా ఆ ప్లాట్ఫామ్లో కంటెంట్ని కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. అది మంత్లీ కానీ ఇయర్లీ ప్యాకేజ్లు బట్టి తీసుకుంటూ ఉంటారు. అది ఒక మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్. మీరు ఏంటి అంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకు ఫ్రీగా కూడా కంటెంట్ వాచ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. అయితే అక్కడ మనకు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అనేవి వస్తాయి. సో ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఈవెన్ కొన్ని అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా సమ్టైమ్స్ యాడ్స్ వస్తూ ఉంటాయి. వితౌట్ యాడ్స్ రాకుండా కూడా మనకు స్పెసిఫిక్గా సబ్స్క్రిప్షన్ అనేది కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. సో ఈ వేస్లలో వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ మోడల్. అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ అంటే మీరు స్పెసిఫిక్గా 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ లేదా 24 అవర్స్ కానీ లేదా జస్ట్ ఒక మూవీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీని మాత్రమే చూడడానికి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. 150 రూపీస్ కానీ 200 కానీ. సో ఈ మోడల్లో కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. మీకేంటంటే మీకు ఎంటర్ ఇయర్కి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు అనుకునే వాళ్ళు జస్ట్ ఒక స్పెసిఫిక్గా ఒక మూవీ చూడాలనుకున్నారు అంటే సో అప్పుడు స్పెసిఫిక్గా ఆ మూవీకి మాత్రమే మనీ అనేది పే చేసి జస్ట్ ఆ మూవీకి 24 అవర్స్లో మాత్రమే చూసేసుకొని సబ్స్క్రిప్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో ఇటువంటి మోడల్లో కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఏఐ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అంటే కస్టమర్స్ యొక్క నీడ్స్ని అనలైజ్ చేసుకోవడానికి ఏఐ టూల్స్ అనేది యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏ టైప్ ఆఫ్ మూవీస్ని చూస్తున్నారు, మీ యొక్క ఇష్టాలు ఏంటి, దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, సిరీసా మూవీస్లో అయితే ఏ జోనర్లో ఎక్కువ చూస్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ట్రాక్ చేసుకొని వాళ్ళ బిజినెస్ అనాలిజ్ చేసుకొని ఇంకా చాలా ముందుకు గ్రో అవుతే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు ఆన్ అనదర్ వీడియో.